ప్రిన్సిపల్గా రెండవసారి అతి తక్కువ కాలంలోనే అటానమస్ ఈ కాలేజీకి రావడం చాలా సంతోషంగా. అటానమస్ వస్తే ఏం లాభాలు ఉన్నాయి, 2 మాటలు చెప్పి నేను మిగతా అతిథులను వారికి ఇస్తాను. అటానమస్ రావడం వల్ల మన ఓన్ బోర్డ్ ఆఫ్ స్టడీస్ ఏర్పడుతుంది. మొట్టమొదటి లోకల్ నీడ్స్ని బట్టి మనం సిలబస్ డిజైన్ చేసుకోవచ్చు. అదొక ఫెసిలిటీ అనేది, ఫ్లెక్సిబిలిటీ అనేది ఒకటి ఉంటుంది. అంటే పాఠ్య ప్రణాళికలను తయారు చేసుకునే వెసులుబాటు ఇక్కడ ఉండే ఆల్ హెచ్ఓడీస్ అంతా కూడా బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్స్ అవుతారు. దానివల్ల మనకు స్వయం ప్రతిపత్తి రావడం వల్ల యూజీసీ నుంచి నేరుగా నిధులు వచ్చే అవకాశం ఉంటుంది, మధ్యలో ఎట్లాంటి ఆటంకులు లేకుండా. నేషనల్ లెవెల్లో ఒక 800 ఇన్స్టిట్యూట్లు మాత్రమే ఉన్నాయి, అటానమస్ ఇన్స్టిట్యూట్లు నేషనల్ లెవెల్లో. నేను చెప్పి అందులో జగిత్యాల ఉమెన్స్ కూడా ఇవాళ చేరింది. ఇది చాలా గర్వకారణం. ఉమెన్స్ కాలేజీలు చాలా వర్ధిల్లితే, ముందుకు పోతే కనుక యావత్ సమాజం కూడా బాగుపడుతుంది. ఎందుకంటే ఒక మహిళ మరి చాలా విద్యారంగంలో ముందుకు పోతే కనుక సమాజం అంతా కూడా పురుషుడి కన్నా కూడా మహిళ ఎక్కువ ప్రభావితం చేయగలుగుతుంది విశ్వసిస్తున్నాను నేను. కాబట్టి ఈ కాలేజీకి అటానమస్ రావడం అనేది చాలా సంతోషం, చాలా స్ఫూర్తిదాయకం కూడా. అనేది బిగినింగ్ మాత్రమే. మనం ఇంకా చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. మీ అందరి సహకారంతో కళాశాల ప్రగతికి సర్వాంగీణ వికాసం అంటే టోటల్గా అన్ని రకాల ఇక్కడ పోస్టులు కానీ, ఇంకా మనకు స్పోర్ట్స్ కానీ చాలా డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. ఓన్ ఎస్టాబ్లిష్మెంట్ చేయాలి, ఎగ్జామినేషన్ బ్రాంచ్ కూడా. తర్వాత ఇంకా మనకు హాస్టల్స్ని కూడా ఇంకా అసంపూర్తిగా ఉన్న ఇండోర్ స్టేడియం కానీ ఇలాంటి చాలా ఉన్నాయి మన ముందర టాస్కులు. ఇవన్నీ కూడా ముందు మనం తప్పకుండా పూర్తి చేసుకుందాం. మన గౌరవ ఎమ్మెల్యే గారి సహకారంతో, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సహకారంతో ఇలాంటి ఈ సందర్భంలో మనం అందరం కలుసుకున్నందుకు మరొకసారి మీ అందరి తరఫున వారికి గట్టిగా మన స్టాఫ్, విద్యార్థులు అందరి తరఫున కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంత పెద్ద సహకారంతో వీ హ్యావ్ అచీవ్డ్ ఎ లాట్. ఇంకా ఇప్పటి నుంచి చేసుకోవాల్సిందంతా మనం ఉంది. ఇప్పుడు అంతా డెవలప్మెంట్ అంతా ప్లాన్ చేసుకొని ప్రాపర్గా ఇట్స్ గ్రేట్ అచీవ్మెంట్. యాక్చువల్గా ఆటోనోమస్ యూనివర్సిటీ ఇక్కడ మనకి రావడం అనేది జగిత్యాల లాంటి ప్లేసెస్లో ఇట్స్ ఎ గ్రేట్ అచీవ్మెంట్. సో అందరం కలిసి వి షల్ ఆల్ ప్లాన్ ప్రాపర్లీ, మంచిగా డెవలప్ చేసుకొని, మీరు కూడా స్టూడెంట్స్ దగ్గర నుంచి కూడా రిక్వెస్ట్ కావాలి, మీకు ఏ ఫీల్డ్లో డెవలప్మెంట్స్ కావాలి, ఎక్కడ ఏది స్పోర్ట్స్ కావాలా, లేకపోతే టాయిలెట్స్ కావాలా, ఏ ఫెసిలిటీస్ కావాలి, శానిటరీ ఫెసిలిటీస్ బాగుండాలా, ఇట్లాంటివన్నీ కూడా మీ దగ్గర నుంచి కూడా టీమ్ ఫామ్ అయ్యి యూ షుడ్ గివ్ సజెషన్స్ టు అస్ ఆల్సో. సో మీ రిక్వైర్మెంట్స్ని బట్టి మనం కాలేజ్ని మనం డెవలప్ చేసుకోవాలి. ఓకే, యా, అండ్ కంగ్రాట్యులేషన్స్. మనం సెల్ఫ్గా డిజైన్ చేసుకోవచ్చు అని ఇప్పుడే చెప్పారు. మరి ఏదైనా మీరు సాధించగలుగుతారు, నేను ఇది సాధించగలుగుతారు, దాని ప్రకారమే మనం ఇక్కడ డిజైన్ చేసుకోవాలి. లోకల్లో మనకి ఎలాంటి అవసరాలు ఉన్నాయి దాని ప్రకారం మనం చేసుకుంటూ పోదాం. ఎందుకంటే ఒక ఆడపిల్ల తలుచుకుంటే ఏదైనా సాధించగలుగుతుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా ముందుకెళ్ళి జగిత్యాలలో మేము చదువుకున్నాము అని చెప్పేసి జగిత్యాల పరువు మీరందరూ నిలబెట్టాలి. ఖచ్చితంగా ఈ కాలేజ్ ఎక్కడైతే మీరు చదువుకున్నారో గురువులకు మంచి పేరు తీసుకురావాలని చెప్పేసి మీ అందరినీ సందర్భంగా కోరడం జరుగుతుంది. అట్లాగే ఒక అమ్మాయి బయటికి వెళ్ళిందంటే ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా సాధించగలుగుతుంది. కాబట్టి అమ్మాయి ఎక్కడున్నా ముందే ఉండాలి. దాంతోపాటు క్రీడలు చాలా ఇంపార్టెంట్ సార్. ఎందుకంటే మీకు ఈ చదువుతో పాటు స్పోర్ట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. దాని మీద కొంచెం దృష్టి పెడితే ఇంకా బాగుంటుంది. దాంతోపాటు సెల్ఫ్ డిఫెన్స్ అనేది ఈ రోజుల్లో అమ్మాయికి చాలా అవసరం అవుతుంది. కాబట్టి సెల్ఫ్ డిఫెన్స్ కూడా మీరు అందరు నేర్చుకోవాలి. సో డెవలప్మెంట్ విషయానికి వస్తే సంజయ్ అన్న ఇప్పటికే జగిత్యాలో చాలా డెవలప్మెంట్ చేసిర్రు. మీకు ఈ కాలేజ్కి ఏం కావాలనో ఖచ్చితంగా ఆయన ఆలోచించి తీసుకొస్తారు. కాబట్టి మరి ఈ సందర్భంగా సంజయ్ అన్నకు మీ అందరి తరఫున నేను చెప్పడం జరుగుతుంది. ఖచ్చితంగా మహిళలకు, అమ్మాయిలకు ఏదున్నా ముందుంటారు అన్ని సేవలు చేసుకోవడానికి. కాబట్టి ఆ భగవంతుడు ఎప్పుడైనా సేవలు చేసుకునే వాళ్ళని ముందుస్తారు. కాబట్టి మరి సంజయ్ అన్న మన కోసం ముందుకొచ్చిర్రు. ఖచ్చితంగా ఏదున్నా చేసి తీస్తారు. కాబట్టి మరి ఈ సందర్భంగా మీరందరూ కూడా ఇంకా మంచి స్కిల్ డెవలప్మెంట్ అందరూ మీరు చేసుకోవాలి. దయచేసి మీరు అందరూ ముందుకు రావాలి. మీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా మేమందరం ఉన్నాం, ఎమ్మెల్యే గారు ఉన్నారు, మీ సార్లు ఉన్నారు, టీచర్స్ ఉన్నారు. ఏం కావాలన్నా మీరు చెప్పండి. మీ రిక్వైర్మెంట్స్ ఇందాక శ్రీలత గారు కూడా చెప్పారు, రిక్వైర్మెంట్స్ ఎలా ఉన్నాయి, ఏం కావాలన్నా మీరు చెప్తే దాని ప్రకారం చేసుకుంటూ వెళ్తారు. ఎందుకంటే అమ్మాయిలే కదా మనకి ప్రపంచంలో ముందు ఏది కావాలన్నా ఫస్ట్ మహిళా శక్తి ఉండాలి. కాబట్టి మీరందరికీ ఏది కావాలన్నా ఈ కాలేజ్ పరంగా ఖచ్చితంగా చెప్పండి, చేస్తారు. ఎమ్మెల్యే గారు ఉన్నారు. సో దాని ప్రకారం మీరు చదువులో కానీ ఆటల్లో కానీ
సెల్ఫ్ డిఫెన్స్లో కానీ మీరు ముందుకెళ్ళాలని, మీరు ఏదైనా సాధించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అని విలియం వర్డ్స్వర్త్ అన్నట్టు ఇంకా సాధించాల్సింది చాలా ఉంది. ఇది ఓన్లీ బిగినింగ్ స్టెప్ మాత్రమే. మా పాత మిత్రులందరూ కూడా అటానమస్ని తీసుకురావడానికి చాలా కృషి చేసి ఆ అటానమస్ బాధ్యతని మా భుజాల మీద వేసి వాళ్ళు ఎస్ఆర్ఆర్ కాలేజ్కి వెళ్ళిపోయారు. కాకపోతే ఇక్కడికి వచ్చిన మేము స్టాఫ్ అందరం కూడా ఆల్మోస్ట్ ఆల్ ఎస్ఆర్ఆర్ కాలేజ్లో అటానమస్ తీసుకొచ్చి అటానమస్ బాధ్యతలు నిర్వర్తించారు. అలాగే మేము చాలామంది మీ ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ కరీంనగర్లో అటానమస్ సెలబ్రేషన్స్ చేసి ఆ బాధ్యతలు కొంతమేర నిర్వర్తించి ఇక్కడికి వచ్చాం. సో మేము వచ్చేప్పుడు ఏమనుకున్నామంటే ఆల్రెడీ అయిపోయింది, ఇంకా అటానమస్కి చాలా కష్టపడ్డాం, ఇంకా వేరే కాలేజ్కి వెళ్తే హ్యాపీగా రిలాక్స్గా ఉంటామని వచ్చాము. బట్ फिर से शुरू हो गई हमारी कहानी. पिक्चर अभी बाकी है, so we have to go forward and definitely we will go forward. అందరూ కలిసి ఈ బాధ్యతను 100% కమిటెడ్గా పూర్తి చేస్తామని మీకు హామీ ఇస్తున్నాను మ్యామ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. చాలా సంతోషం. ఇవాళ జగిత్యాల ఉమెన్స్ డిగ్రీ కళాశాల గతంలో కొన్ని అరకొర వసతులతో ఉండి ఈ పార్క్ పెట్టిన దగ్గర పాత బిల్డింగ్ ఉండే, ఎన్నో ఏళ్ళు అట్లున్నా కానీ నేను వచ్చి ఒకటేసారి గెలిచేటి నేనేం బాగాసార్లు గెలవలే. ఆ గెలిచినాక 7 ఎలక్షన్లు, ఆటానికి కరోనా, ఆ కరోనా అయినాక ఒక 2 ఏళ్ళు ఛాన్స్ వచ్చింది. ఆ 2 ఏళ్లలో చాలాసార్లు ఇక్కడ విజిట్ చేయడం, ఆ పాత బిల్డింగ్ అంతా ఇందులో కావచ్చు ఓల్డ్ హై స్కూల్లో మొత్తం తీసేయించడం, కొత్తగా టెండర్ పెట్టి ఆ పైన క్లాస్ రూమ్ చేయించడం, ఇవన్నీ కూడా చేసాం. ఎన్ని చేసినా ఇంకా చాలా చేయాల్సి ఉంది. ఎప్పుడు కూడా ఒక కాలేజ్ ఉన్నప్పుడు మీ డాక్టర్ల మెడికల్ కాలేజ్ ఉన్నా, మన డిగ్రీ కాలేజ్ ఉన్నా, యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ వాళ్ళు రెగ్యులర్గా వస్తూ ఉంటారు. ఎస్కేఎన్ఆర్లో నేను ఇంటర్మీడియట్ వరకు చదివినా కాబట్టి ఒక ఓల్డ్ స్టూడెంట్ అసోసియేషన్గా ఫామ్ చేసి ప్రెసిడెంట్గా ఉండి ఫస్ట్ టైం అక్కడ మన బాయ్స్ కాలేజ్కు అలమ్ని ప్రెసిడెంట్గా ఉండి మనం B+ సాధించాం. ఇక్కడ నేను శాసనసభ్యునిగా ఉండి ఒక సిపిడిసి చైర్మన్గా మా శ్రీలత గారిని పెట్టి స్టాఫ్ అందరు కలిసి అప్పుడు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నుంచి 3 ప్రొఫెసర్స్ కేరళ, కర్ణాటక, ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చింది. వాళ్ళందరినీ ఒప్పించి మెప్పించి మన దగ్గర ఉన్నాయని చేసి B++ సాధించమని చెప్పి సందర్భంగా. సో మనకి ఇవాళ నేషనల్ అక్రిడిటేషన్ రావడం, ప్రధానమంత్రి ఉషా ప్రోగ్రాం PM ఉషా అనే ప్రోగ్రాం కింద మనం దాదాపు 20 కోట్ల ప్రపోజల్స్ ఈ కాలేజ్కి అదేవిధంగా ఎస్కేఎన్ఆర్ పంపినాం. అయితే 5 కోట్ల రూపాయలు మనకు దీన్ని మంజూరై 4 కోట్ల రూపాయలకు 12 క్లాస్ రూమ్లకు టెండర్ల ప్రక్రియ కూడా పూర్తయిందని చెప్తా ఉన్నారు. టెండర్ల ప్రక్రియ కూడా పూర్తయింది. ఇప్పుడే అనితా మేడం అని మీలాగానే ఒక మహిళ మంచి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అయింది. షీఈస్ గోయింగ్ టు ఎగ్జిక్యూట్ దట్ న్యూ బిల్డింగ్. ఇప్పుడే మాట్లాడినా సార్ మంచి కాంపిటీషన్ తోటి 6 వేసిండ్రు, ఫైనాన్షియల్ బిడ్ ఓపెన్ చేస్తాం, రేపు ఎల్లుండో తెలిసిపోతుంది ఎవరో కాంట్రాక్టర్ అని, తప్పకుండా అతి త్వరలోనే పూర్తయింది. సో చేస్తాం కదా, మంచి 12 క్లాస్ రూమ్స్ అవుతాయి. కానీ ఎన్ని చేసినా నాకు ఒక బాధ ఉన్నది. మీతో ఎప్పుడు మాట్లాడినా మీరు కింద కూర్చున్నట్టు, మేము మీద కూర్చున్నాం. అది పోవాలంటే ఆడిటోరియం కంప్లీట్ కావాలి. నాకు చాలా ఉండింది, కానీ మీరందరూ కూడా విద్యావంతులు, అందరూ కూడా టీనేజ్లో ఉన్నారు, కొంతమంది టీనేజ్ దాటి ఉంటారు డిగ్రీ స్టూడెంట్స్. కాబట్టి నో ద ప్రాబ్లమ్ విచ్ వీ హ్యావ్ ఫేస్డ్ బిట్వీన్ 1920 and 2020 and 2021. Corona has affected us a lot. In that period, I was MLA. Hardly I have rendered my services for only 2 years. First 1 year went with election, another 1.5 year, 2 years with Corona. Whole world has affected. ఆ 2 సంవత్సరాల్లో నా వంతుగా కొత్త జిల్లాలు చాలా అయినాయి. మంచిర్యాల అయి ఉండొచ్చు, నిర్మల్ అయింది, పెద్దపల్లి అయింది, మంచిర్యాలకు మెడికల్ కాలేజ్ వచ్చింది, నిర్మల్కి మెడికల్ కాలేజ్ వచ్చింది, పెద్దపల్లి కూడా జిల్లా అయింది. కానీ ఇక్కడి ప్రజలు జిల్లా చేయడంతో పాటు నా వంతుగా కూడా ఒక ప్రత్యేకమైన కృషి చేసిన కాబట్టి అక్కడ గతంలో ఉన్న శాసనసభ్యులు ఓడిపోయినా కానీ ఇక్కడ నన్ను గెలిపించిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి ఇప్పుడే చెప్తా ఉన్నారు ఇక్కడ కొన్ని సమస్యలు ఉన్నాయి, టాయిలెట్స్, ఆడిటోరియం, హాస్టల్. వార్డెన్ గారు కూడా వచ్చి చెవులో చెప్తున్నారు హాస్టల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. తప్పకుండా మరి మీ అందరికీ తెలుసు, నేను గెలిచిన ప్రతిపక్షంలో ఉన్నా మరి ఏం చేయలేననే పరిస్థితుల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకసారి కలిసినప్పుడు, నేను నివేదించినప్పుడు కలిసి పనిచేద్దామని చెప్పడం, వారితో ఉన్న కొంత అనుబంధంతో
ఎస్ రోజు విమర్శించుకోవడం కంటే ఎక్కువ కలిసి పనిచేద్దామని చెప్పి ఆలోచనతోటి మన ప్రాంతం కూడా అభివృద్ధి చేసుకోవడంతో ఇవాళ ముఖ్యమంత్రి గారితో ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నా మిల్కే కామ్ కర్ రहा हूं జరూర్ ఇస్కే తరక్కి లియే అభివృద్ధి కోసం ఐ విల్ వర్క్ మై బెస్ట్ నేను కూడా పనిచేస్తానని చెప్పి మన సందర్భంగా తెలియజేస్తూ చాలా సంతోషం. ఇప్పుడే చెప్పారు ఆటోనామస్ అంటే ఏంటి అనేది కొంత వివరించారు. తర్వాత మళ్ళీ మీ ప్రిన్సిపాల్ గారు, మీ స్టాఫ్ సెక్రటరీ మా శ్రీనివాస్ గారు మీకు చెప్తారు. మొత్తం ఉమ్మడి జిల్లాలో ఒక పెద్ద పాత అతి పురాతన ఎస్కేఎన్ఆర్ డిగ్రీ కళాశాల మరియు ఉమెన్స్ కరీంనగర్లోనే ఉంది ఎస్ఆర్ఆర్. ఇంకెక్కడ కూడా ఎస్ఆర్ఆర్ డిగ్రీ కళాశాల కరీంనగర్ మరియు ఉమెన్స్కే ఉంది. ఇక్కడ ఎస్కేఎన్ఆర్కి లేదు, రామగుండం లేదు, పెద్దపల్లి లేదు, మెట్పల్లి లేదు, సిరిసిల్ల లేదు. మనకు కరీంనగర్ ఉమెన్స్ కూడా ఇప్పుడే వచ్చింది, మనకు కూడా ఇప్పుడే వచ్చింది. సాధించిన గతంలో పనిచేసిన సిబ్బంది కావచ్చు, ఇప్పుడు వచ్చిన సిబ్బందికి మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఈ సందర్భంలో నేను ఎమ్మెల్యే అయినా కానీ మా కౌన్సిలర్ గారి చైర్మన్ గారిని ఒక రిక్వెస్ట్ చెప్తా ఉన్నాను. ఇక్కడ పోయిన ఎలక్షన్ల కంటే ముందు ఎందుకంటే 7-8 నెలలు నేను రాలే, ఎందుకంటే 6 నెలలు ప్రభుత్వంలో నేను లేను. మీకు అందరికీ అర్థమైంది. మీకు చాలా కొందరికి ఓటు హక్కు కూడా వచ్చి ఉంటుంది, నాకు ఓటు కూడా వేసి ఉంటుంది. సో అప్పుడు ఒకటి వేసింది, ఇప్పుడు ఒక దిక్కు ముఖ్యమంత్రి గారితో కలిసి పనిచేస్తుంది. ప్రతిపక్షంలో కూడా కొన్ని ఇబ్బందులు ఉండే. ఇవాళ చైర్మన్ గారిని కోరుతా ఉన్నా, కౌన్సిలర్ గారిని కొంచెం ఇదంతా కూడా క్లీన్ చేయించాలని చెప్పి కోరుతా ఉన్నాం. టాయిలెట్స్ కూడా మనం ఇంతకుముందు నిధులు పెట్టినాం, వాటిని కూడా పునరుద్ధరింపజేయాలి. ఇక పెద్ద పనులు అంటే ఆడిటోరియం అవి నేను చూసుకుంటా తప్పకుండా చేస్తానని కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఇన్ని క్లాస్ రూమ్స్ చేసినాం, తప్పకుండా ఇది కూడా సాధిస్తాం. అవసరం పడితే పెద్ద ఎత్తున చేస్తున్నాం కాబట్టి ఒక బాల్ తీసేసినా కానీ అలా కూడా ఒక ఇండోర్ మనం ఆడిటోరియం చేసుకున్నాం. ఇది కూడా పూర్తి చేస్తా. హాస్టల్ విషయంలో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి చేస్తానని చెప్పి కూడా తెలియజేస్తూ ఆహ్వానించినందుకు ప్రిన్సిపాల్ గారికి, సిబ్బందికి ప్రత్యేకంగా ఇట్లాంటి నిరాడంబరంగా జరుపుతున్న వేడుకలో పాల్గొనడానికి వచ్చిన మాజీ ప్రిన్సిపాల్ గారికి, గతంలో పనిచేసిన సిబ్బంది కూడా మరొకసారి నేను శాసనసభ్యుడిగా ధన్యవాదాలు, శుభాకాంక్షలు.